ఇంకా ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలని కోరుకుంటా. అదేవిధంగా నా తల్లిదండ్రులకు కూడా నేను అత్యంత ప్రియమైన బిడ్డను, సంఘానికి కూడా నేను ఒక బాధ్యత గల పౌరురాలని అని చెప్పి అనుకుంటున్నా. సో ఇది మహిళా సాధికారతకు సంకేతం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళ అనే పదం మనము అంటే స్త్రీ పురుష సమానము అనే ఇది మనం తీసుకురాకూడదు, కానీ ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. అయితే ఎవరితో ఎవరు సమానము అనేటువంటి వాదనలకు వెళ్తే అది సమంజసం కాదు. స్త్రీ స్త్రీయే, ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆమె పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా కూడా త్యాగానికి మరో రూపం స్త్రీ, ఆమె సహనానికి మరో రూపం, సౌశల్యానికి మరో రూపం. స్త్రీ పుట్టుకనే ఒక ఎంతో గొప్పనైన పుట్టుక. అందరికీ ఆడబిడ్డలు పుట్టారు, వాళ్ళని పెంచే ఓపిక ఉన్న వాళ్ళకే ఆడబిడ్డలు పుట్టారు. వాళ్ళని సాకి వాళ్ళని ఒక మహాలక్ష్మిలాగా మహారాణుల్లాగా పెంచే తల్లిదండ్రులకే ఆడపిల్లలు పుట్టారు. ఎవరు కూడా భారంగా అస్సలు ఫీల్ కావద్దు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మి, సరస్వతి, ధైర్యం, అన్నపూర్ణ అన్నీ అనమాట. అట్లాంటిది స్త్రీ రూపము, స్త్రీ మూర్తి భవించినటువంటి మానవత్వము, త్యాగం స్త్రీ అనే పదమే. అందుకనే అంటే మనమేదో స్త్రీలను కాబట్టి స్త్రీ గురించి గొప్ప చెప్తున్నామని కాదు. ఆకాశంలో సగం, ప్రకృతిలో సగం, సమస్తంలో విశ్వంలోనే సగం స్త్రీ. అందుకే మనము ఆధ్యాత్మికంగా కూడా పరమేశ్వరుడు, శంకరుడు, ఆయనను అర్ధనారీశ్వరుడు అంటాము. అంటే స్త్రీ తత్వము సగం ఉంటుంది. ఆధ్యాత్మికంలోకి వెళ్తే స్త్రీ అనేది మళ్ళీ ప్రకృతిలో భాగం. తామస, రాజస, సాత్విక, సాత్విక, రాజస, తామస. సో ఈ మూడు స్త్రీ, సా, రా, తా, మూడు వస్తున్నాయి చూడండి. స్త్రీ రూపం, స్త్రీ అంటే ప్రకృతి అనమాట. ప్రకృతిలో ఈ మూడు గుణాలు ఉంటాయి, స్త్రీలో కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మికంలో వెళ్తే ప్రకృతి పురుష విభేదం, అంటే చైతన్యమేమో పరమాత్మ, ప్రకృతి వచ్చేసి ఇదంతా ప్రపంచం అంతా కూడా తామస, రాజస, సాత్విక గుణాలతో ఉంటుంది. ఇది ఒక డెప్త్ సబ్జెక్టు. అయితే స్త్రీ అంటే ప్రకృతితో పాటు చైతన్యం కూడా ఉంటుంది. చైతన్యం ఉంది కాబట్టే ఈరోజు ఎక్కడి నుంచో ఎక్కడి వరకు అంటే మన గ్రామ స్థాయి నుంచి కూడా విమానాలు నడిపేటువంటి వరకు, దేశాలు ఏలే వరకు అంతటా స్త్రీమూర్తి ఉంటుంది. మరి మనము